ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఇక్కడ మామిడి పంట దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 90,000 ఎకరాల్లో మామిడి తోట పెంపకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి మన దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం 3 లక్షల టన్నుల మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. పూత నిలిచి కాయలుగా మారటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉద్యాన శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలాగే మార్కెటింగ్ లేక ఇబ్బంది పడే రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామంటున్న ఉద్యాన శాఖ అధికారి మామిడి రైతు మా అనంతపురం కరస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉద్యాన పంటలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ముఖ్యంగా ఉద్యాన పంటల్లో ముఖ్యమైనది మామిడి తోటలు ఇక్కడ దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 90,000 ఎకరాల్లో సాగు అవుతుంది. 90,000 ఎకరాల నుంచి దాదాపు 3 లక్షల టన్నులు మామిడి దిగుబడి అవుతుంది. ఈ మామిడిని అంటే మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనంతపురం మామిడి ప్రసిద్ధి చెందింది. అలాగే కొన్ని రకాలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా, అంటే అమెరికా, దుబాయ్, లండన్ దేశాలకు లండన్కు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే మామిడి పూత అత్యధికంగా ఉండడం వల్ల ఈసారి కూడా కాపు ఎక్కువ అధికంగానే కాస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే ఈ మామిడి దిగుబడి ఎలా ఉంటుంది, మామిడి ఇప్పుడు పూతను బట్టి అంటే దిగుబడి ఎంత రావచ్చు అనేది ఇక్కడ మామిడి రైతులు ఒకసారి ఉన్నారు, వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తే మామిడి పూత అంటే చాలా ఆశాజనకంగా ఉంది, మీరేమంటారు వీటిపైన? ఎట్లా పూత చూస్తే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది మాకు ఈ పూత గ్యారంటీగా లాస్ట్ వరకు ఉంటుందని చెప్పలేము. ఈ మధ్య కాలంలో వర్షం కారణంగా కూడా కొంచెం పూత డ్రాప్ అయిపోయింది. పూర్తి పంట చేతికి అందే వరకు మేము ఏం చెప్పలేకపోతున్నాము. మోస్ట్లీ ఇప్పుడు 50% పూత అంతా డ్రాప్ అయిపోయింది. ఇంకా అంతో ఎంతో కాయ నిలబడిందంటే మళ్ళీ వర్షాలు, గాలులు ఇంకా ఇవన్నీ చాలా రైతుకు మైనస్గానే ఉంటుంది. పూర్తి మనం కటింగ్ పడే వరకు ఎంత మాత్రం పంట దిగుబడి అవుతుందో మేము చెప్పలేము. అయితే దాదాపుగా మామిడి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం అధికంగానే వస్తుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు రైతులు. అంటే గతంలో లాస్ట్ ఇయర్లో మీకు ఎంత దిగుబడి వచ్చింది, ఈసారి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ చూస్తే పూత తక్కువగానే ఉన్నది, కానీ పూత తక్కువ ఉన్నా కూడా కొంచెం పంట అయితే దిగుబడి బాగానే ఉన్నింది. దాంతో పోలిస్తే ఈసారి పూత మాత్రం 100% పూత వచ్చింది. ఆ పూతను చూసి ఎవరు రైతులు సంతోషపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం డల్లుగానే ఉంటుందని ఆశిస్తున్నాం పంట. అయితే మీకు మార్కెట్ సౌకర్యం ఎలా ఉంది ఇక్కడ? మార్కెట్ సౌకర్యం అంటే ఇక్కడ కొత్త చెరువులు అయితే ఏం లేదు. బెంగళూరుకి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలా, దానికి మళ్ళీ బాడుగులు ఉంటాయి, లేబర్ ఛార్జ్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు కమిషన్లు ఉంటాయి. కాబట్టి రైతుకు లాస్ట్కు ఎంత డబ్బులు మిగులుతాయనేది అంచనా వేయలేం. అయితే రైతు రవిశంకర్ మాటల్లో ఉన్న విన్నాము. అయితే ఇప్పుడు వచ్చిన పూతను ఆధారంగా మనం క్రాప్ ఎంత వస్తుంది అనేది అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు. అలాగే ఈ క్రాప్ అనేది ఎంత వస్తుంది గతంలో పోల్చుకుంటే సరే ఎలా ఉంటుంది అనేది పూర్తి కాపు నిలిస్తే కానీ చెప్పలేమంటున్నారు. అయితే ముఖ్యంగా మనం వీటి గురించి ఒకసారి ఉద్యానవన అధికారి నవీన్ గారు కూడా మనతో పాటే ఉన్నారు, వారి మాటల్లో కూడా ఒకసారి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపు ఇప్పుడు పూత అయితే బాగా వచ్చింది, రైతులేమో ఈ పూత పూర్తిగా నిలబడే పరిస్థితి లేదు అని అంటున్నారు. అంటే ఈ పూత నిలబడాలంటే ఏం చేయాలా? సార్, సహజంగానే మామిడి అనేది మనకు పూత చెట్టు నిండా కనపడినప్పటికీ అందులో సెట్ అయ్యే పూత పిందగా మారే శాతం కేవలం 98.4% రాలిపోయి మిగిలిన 1.5% మాత్రమే మనకు పిందె సెట్ అవకాశం ఉంది. ఇది మామిడిలో పూత అనేది ఎక్కువగా మగపూత వస్తుంది, ఆడపూత చాలా తక్కువ వస్తుంది. పరపరాగ సంపర్క ద్వారానే మనకు పాలినేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా మటుకు పూత రాలిపోతుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కనీసం ఒక్కొక్క ఇన్ఫ్లారెసెన్స్కి అంటే ఒక్కొక్క పువ్వుగుచ్చానికి ఒక కాయ నిలబడినా కూడా ప్రతి చెట్టుకు కూడా కనీసం అంటే ఒక 300 నుంచి 400 కాయలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే చెట్టుకు ఒక 50 నుంచి 60 కేజీలు కూడా దిగుబడి తీసేదానికి అవకాశం ఉంది. అయితే ఈ పూత రాలడానికి, పిండి రాలడానికి ముఖ్య కారణం ఇక్కడ ఫర్టిలైజర్స్లో మిక్సింగ్, అంటే అక్కడ కల్తీ ఫర్టిలైజర్స్ వస్తున్నాయి అనేది ఒక వినికిడి అయితే ఉంది. దీన్ని మీరు సమర్థిస్తారా? లేదు సార్, మనకు ఈ ఏదైతే కెమికల్స్లో కల్తీ అనేది అది కొద్దిగా అగ్రికల్చర్ శాఖ వారు చూసుకుంటారు. వాస్తవానికి అలాంటిది జరగదు. ఇప్పుడు మనం బ్రాండెడ్ కెమికల్స్ ఎలాంటి అయితే యూపీఎల్ కానీ, బేయరు లేదంటే సింజెంటా ఇటువంటి కెమికల్స్ వాడుతున్నప్పుడు రైతులకి ఎటువంటి అడల్ట్రేషన్ సమస్య ఉండదు. ఏవైతే లోకల్గా దొరికే మందులు ఏవైతే పిచికారీ చేసినప్పుడు మాత్రమే అది కూడా పని అంటే ఈ పురుగుల ఉధృతి తగ్గించకపోవడం వలన ఆ పురుగుల దాడితోటి రాలిపోతుంది తప్పితే ఈ మందులు కొట్టడంతో ఈ పూత రాలడం అనేది ఏం జరగదండి. అయితే ఉద్యాన పంటలకి, అది ముఖ్యంగా మామిడికి ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఈ మామిడికి
సబ్సిడీ కావచ్చు, ఇలాగే మార్కెటింగ్ అనేది పూర్తిగా కల్పించడంలో విఫలమవుతుంది. మీరేమంటారు? అంటే మీ సార్ మన జిల్లాలో చెప్పాలంటే సార్ మన జిల్లాలో ఆర్గనైజ్డ్ మార్కెట్స్ ఉద్యాన పంటలకు కనుక తీసుకుంటే అనంతపురంలో చీనీకి ఉంది, తాడిపత్రిలో కూడా చీనీకి ఉంది, అదే మాదిరిగా హిందూపూర్ రాయదుర్గంలో చింతపండు మిర్చికి ఉంది. తప్పితే ఈ మామిడికి టొమాటోకు ఆర్గనైజ్డ్ మార్కెట్స్ లేవు. అది ఆల్రెడీ మనము ప్రభుత్వానికి కూడా మనం ప్రపోజల్స్ పంపించున్నాము. ఇప్పుడు కొత్త చెరువులో మార్కెట్ యార్డ్ ఆల్రెడీ ఉంది, ఎస్టాబ్లిష్డ్గా ఉంది. అక్కడ కొద్దిగా మనము మార్కెటింగ్ శాఖ ద్వారా కొద్దిగా ఢిల్లీలోని ట్రేడర్స్ని అలాంటివి పిలుచుకోవచ్చు. ఇక్కడే మనము కనుక సెంటర్స్ ఏవైతే ఆక్షన్ సెంటర్స్ కనుక ఓపెన్ చేస్తే ఉన్న ఫెసిలిటీతోనే మనము ఈ మార్కెటింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే బయ్యర్స్ని ముందుగానే ప్రోయాక్టివ్గా మనం మాట్లాడుకొని మార్కెట్ యార్డ్ వాళ్ళు అక్కడి నుంచి కొనుగోలుదారులని బయ్యర్స్ని తీసుకొస్తే కొద్దిగా రైతులు గిట్టుబాటు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే రైతు మాటల్లో విన్నాం. ఇప్పుడు పూసిన పూత అంతా నిలబడే అవకాశం అయితే లేదు, దాదాపు వరకు చాలా ఆగిపోతుందని రాలిపోతుందని అంటున్నారు. అయితే ఈ గతంతో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం ఆశాజనకంగానే పంట ఉండబోతుంది అంటున్నారు. అలాగే ఉద్యాన అధికారి కూడా ఇక్కడ మందులు పిచికారీ చేయడం వల్ల పూత రాలే పరిస్థితి లేదు, పురుగు అధికం అవడం వల్లనే ఇలా పూత రాలుతుంది అంటున్నారు. అలాగే మార్కెటింగ్ సౌకర్యం కూడా, అంటే ఏదైతే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న మామిడికి అనంతపురం జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేదు, మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.